హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై 40 డేస్ స్టడీ సిరీస్. ఇవాళైతే డే 5. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఫస్ట్ 4 డేస్ ఒక అడ్జస్ట్మెంట్ ఫేజ్ లాగా అయితే అనిపించింది. ఇవాళ నుండి కొంచెం సీరియస్ ప్రిపరేషన్ మోడ్లోకి అయితే వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇవాళ డే ఎలా స్టార్ట్ అయింది, ఏం చదివాను, ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను, ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది, అన్నీ కామ్గా హానెస్ట్గా అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ రిలాక్స్గా వినండి. యాక్చువల్గా నేను అలారం పెట్టింది 5:30కి, బట్ లేచింది మాత్రం 6:10కి. కొంచెం ఎక్కువగా నిద్రపోయాను. స్లీప్ ప్రాపర్గా లేకపోతే హెడేక్ వస్తుంది, సో అందుకని చెప్పేసి పర్లేదులే అని 6 వరకు పడుకున్నాను అనమాట. స్టార్టింగ్లో కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యాను, ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి లేట్గా లేచాను అనే థాట్ అయితే ఉంది. బట్ అప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. 1 లేట్ మార్నింగ్ ప్లస్ ఫెయిల్ ప్రిపరేషన్స్ అనే థాట్. సో ప్యానిక్ అవ్వకుండా సింపుల్గా రెడీ అయిపోయి చదవటం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేనైతే డైలీ ప్లానర్లో నేను ఏమేమి చదవాలనుకున్నాను, ఏమి టాప్ ప్రయారిటీస్ ఇచ్చాను, ఏ టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకున్నాను అయితే మొత్తం ప్లానింగ్లో అయితే రాసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇక నేను ఇక్కడ మార్నింగ్ సెషన్ వచ్చేసి నేను జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒక 30 మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ నేను జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఇవాళ పెట్టుకున్న టాపిక్స్ ఏమంటే రివోల్ట్ ఆఫ్ 1857 ఒకటి అండ్ ఇంపార్టెంట్ మూమెంట్స్, కీ పర్సనాలిటీస్ అయితే పెట్టుకున్నాను. హిస్టరీ అంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి. దీనిలో స్టోరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బట్ డేట్స్ అండ్ ఇయర్స్ కొంచెం స్కారీగా అనిపిస్తాయి. ఇవాళ నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్ మెథడ్ అయితే ట్రై చేశాను. ఎలా అంటే టైం విజువలైజేషన్ చేశాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1857 ఉందనుకోండి, అది ఫస్ట్ మేజర్ రివోల్ట్ కదా, అండ్ 85 ఏంటి ఐఎన్సి ఫార్మేషన్. సో ఇలా నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. అలా ఫ్లో ఇమాజిన్ చేస్తూ ఈవెంట్స్ని కనెక్ట్ చేసుకుంటూ చదివాను. కొంచెం మెమరీ బెటర్ అయినట్టు అనిపించింది అనమాట. ఒక స్మాల్ ట్రిక్ ఏంటంటే, అంటే నా వరకు నాకు పనిచేసింది ఏంటి అని అంటే, లౌడ్గా చదవటం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే రూమ్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి లౌడ్గా చదవటం చేస్తాను. అండ్ సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటాను. అంటే నేను చదివింది ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ నాకు నేనే ఒక క్వశ్చన్ లాగా వేసుకొని చేసుకుంటాను అనమాట. ఎట్లా అంటే 1857 రివోల్ట్కి ఇమీడియట్ కాజ్ ఏంటి, లీడర్షిప్ ఎవరు, ఇట్లాంటివి అనమాట. సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్యాసివ్ రీడింగ్ కన్నా కూడా యాక్టివ్ రీకాల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీకు కూడా కావాలంటే ఇట్లా ట్రై చేయండి. అండ్ నేను ఏ టాపిక్ అయితే చదువుతానో ఆ టాపిక్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నేను డైలీ ప్లానర్లోనే నోట్స్ ఉంటాయి అన్నమాట. నోట్స్ అని ఒక కాలం ఉంటుంది. సో దాంట్లో అయితే నేను చదివినట్టు దానిలో రాసేస్తాను. అంటే ఇవాళ ఏం చదివాను, జనరల్ అవేర్నెస్లో మోడర్న్ హిస్టరీ చదివాను కదా, సో దాంట్లో ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది అయితే రాసేస్తాను అనమాట. సో జనరల్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాను, అంటే లంచ్ అవర్ అనమాట అప్పటికి. సో లంచ్ తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు సేమ్ ఓల్డ్ ఎనిమీ ఏదైనా ఉంది అంటే స్లీపీనెస్. బట్ నేను ఇవాళ న్యాప్ అయితే స్కిప్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించి పడుకుంటే మళ్ళీ టైం చాలా అయిపోతుంది లేచేసరికి. సో అందుకని చెప్పేసి న్యాప్ స్కిప్ చేసేసాను. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని సబ్జెక్ట్ అయితే చేంజ్ చేసేసాను. అంటే జనరల్ అవేర్నెస్ నేను కొంచెం టైం వరకు చదవాలని అనుకున్నాను, 2-2:30 అలా చదవాలనుకున్నాను. కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది కాబట్టి సబ్జెక్ట్ చేంజ్ చేసేసి నేను మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా మార్క్ టెస్ట్ రాసుకున్న ఏదైతే నేను అటెంప్ట్ చేస్తానో అవి నోట్ చేసుకుంటానని. సో నేను ప్రీవియస్ డే కొన్ని మిస్ చేశాను అనమాట. సో అవి ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను. సో అట్లా నా స్లీపీనెస్ని అయితే అవాయిడ్ చేసేసాను. యూజువల్గా ఏంటంటే నేను మార్క్ టెస్ట్ అనేది ఈవినింగ్ టైము అటెంప్ట్ చేస్తాను. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించిన, కొంచెం లేజీగా అనిపించిన, నేను ఫస్ట్ చేసేది ఏంటంటే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయటం. అది టైం అయితే చూడను, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. సో ఆ టైంలో నేను మార్క్ టెస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ నేను మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేశాను. నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించిందని చెప్పాను కదా. సో ఆ టైంలో మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు స్కోరు అయితే యావరేజ్గానే వచ్చింది. అంత మరీ ఎక్కువ అని చెప్పను, యావరేజ్గా అయితే వచ్చింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే క్వాంట్ మిస్టేక్స్ ఏంటో నాకు తెలిసాయి, తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంతకు ముందు దానికి పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అండ్ జిఏ కొంచెం మోడరేట్గా ఉంది, జనరల్ అవేర్నెస్ కొంచెం మోడరేట్గా అనిపించింది. రీజనింగ్ టైం మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది.
సో ఇది నాకు డే 5లో కొంచెం మంచిగా అనిపించింది అనమాట, గుడ్ థింక్ అనిపించింది. అండ్ పజిల్స్లో టైం ఎక్కువ తీసుకుంటున్నాను, సో దాన్ని కొంచెం నేను తక్కువ చేయాలి, టైం ఎక్కువ తీసుకునేదాన్ని. బట్ ప్యానిక్ అయితే అవ్వలేదులేండి. ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ అనలైజ్ చేస్తుంటే ఫియర్ తగ్గింది. ఇదివరకు రాంగ్ ఆన్సర్స్ అనలైజ్ చేస్తుంటే కొంచెం భయం అనిపించేది, అంటే నేను దీన్ని అటెంప్ట్ చేయలేనేమో, రాయలేనేమో అని భయం అనిపించేది. బట్ ఆ ఫియర్ అయితే తగ్గిపోయింది. అండ్ ఇంకొక నేను కొంచెం ఎర్లీగా తెలుసుకుంది ఏంటంటే, రాంగ్ అనేది ఏదైతే జరుగుతుందో అది మనకి డిమోటివేషన్ అవుతుంది, బట్ తర్వాత రోజుకి అది రాంగ్ అనేది ఒక ఫీడ్బ్యాక్ అనమాట మనకి. బిగ్ మెంటల్ షిఫ్ట్ అయితే తగ్గిపోయింది నాకు. తర్వాత నేనైతే క్వాంట్ స్టార్ట్ చేసేసాను. అండ్ క్వాంట్లో ఏంటంటే బేసిక్ ఫార్ములాస్ అయితే రివైజ్ చేసేసాను అనమాట. చెప్పాను కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం తర్వాత డేకి వెళ్తున్నప్పుడు ఆ డేలో ప్రీవియస్ డేలో ఏదైతే మనం ఫార్ములాస్ కానీ ఏవైనా నేర్చుకున్నామో వాటి రీకాల్ చేసుకుంటే మంచిది. సో నేను ప్రాఫిట్ అండ్ లాస్ అయితే నాకు ఆ టాపిక్ అయితే నేను చేశాను. బేసిక్గా నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే చాలా భయము, నాకు అంత తొందరగా ప్రాబ్లమ్స్ రావేమోనని ఒక ఫీలింగ్ అనమాట. సో అందుకని ప్యానిక్ అవ్వకుండా చాలా స్లోగా అయితే వాటిని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్లో ఏంటంటే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేశాను. అండ్ స్మూత్గా సాల్వ్ చేశాను, అంటే ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ లేకుండా వాటిని కంప్లీట్ చేసేసాను. దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసి అవి ఏమున్నాయి, వాటిలో ఏమన్నా డిఫికల్ట్గా మోడరేట్గా ఏదైనా ఉంటే దాన్ని ట్రై చేశాను అనమాట. అండ్ అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, క్వశ్చన్లో సక్సెసివ్ డిస్కౌంట్ గురించి కానీ, మార్కెట్ ప్రైస్ ఎంపీ గురించి కానీ, ఫాల్స్ వెయిట్ గురించి కానీ, ఇవన్నీ కూడా నాకు కొంచెం బ్రెయిన్లో ఫుల్గా కన్ఫ్యూజన్గా అనిపించాయి. బట్ వాటిని తర్వాత కొంచెం సాల్వ్ చేశాను. అక్కడే నాకు స్ట్రగుల్ మూమెంట్ అయితే ఎదురైంది. అసలు చెప్పాలంటే ఈ స్ట్రగుల్ మూమెంట్ ఒక్క క్వశ్చన్కి నియర్లీ 6 minutes టైం తీసుకుందండి. సాల్వ్ చేస్తుంటే ఎరేజ్ చేస్తున్నా, మళ్ళీ సాల్వ్ చేస్తున్నా, మళ్ళీ ఎరేజ్ చేస్తున్నా, నియర్లీ 6 minutes పట్టింది. ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు. సో అక్కడ నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. నాకు మ్యాథ్స్ వచ్చిందా లేదా అనే ఒక డౌట్ కూడా వచ్చిందనమాట. బట్ ఇవాళ నేను డే 4 లెసన్ అయితే అప్లై చేశాను. క్వశ్చన్ ఎప్పుడైతే నాకు రాంగ్ అనిపించిందో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకని కొంచెం షార్ట్ బ్రేక్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి క్వశ్చన్ అయితే మళ్ళీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈసారి ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. రీజన్ ఏమంటే ఫస్ట్ అటెంప్ట్లో నేను క్వశ్చన్ అనేది మిస్రీడ్ చేశాను అనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని సాల్వ్ చేసేసిన తర్వాత నేను సబ్జెక్ట్ చేంజ్ చేసేసాను. మెయిన్గా దీని నుంచి నేను నేర్చుకున్న లెసన్ ఏమంటే, ఎన్టీపీసీలో రీడింగ్ మిస్టేక్ ఈక్వల్ టు డిజాస్టర్ అనమాట. సో అందుకని మనం ఏ ఆస్పిరెంట్ అయినా సరే క్వశ్చన్ని మనం కరెక్ట్గా చదివిన తర్వాత ఆన్సర్ పెట్టడం మంచిది. ఇక నాకు ఆ క్వశ్చన్ 6 minutes తీసుకొని కొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను సబ్జెక్టు, అది వద్దని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ చదవటం. సో నేను ఇక్కడైతే రీజనింగ్ స్టార్ట్ చేశాను. రీజనింగ్లో టాపిక్ వచ్చేసి పజిల్స్ అనమాట. సో దాన్ని స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్లో అయితే నేను రీజనింగ్ అయితే చేయలేదు, బికాజ్ జనరల్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి రీజనింగ్ తర్వాత కంటిన్యూ చేశాను అనమాట. సో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ రెండు కూడా ఈ టాపిక్స్లోనే నేను కవర్ చేసేసాను. ఇనిషియల్గా క్వశ్చన్ చూసాక ఈజీ అనిపిస్తుంది, బట్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత హూ సిట్స్ వేర్ అని అనిపిస్తుంది అనమాట. సో కొంచెం అక్కడ మనం మంచి నాలెడ్జ్ అయితే ఉపయోగించాలి, కొంచెం లాజిక్స్ బాగా ఎక్కువగా అప్లై చేయాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇచ్చే క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువగా ఉంటుందో కన్ఫ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పజిల్ ఎప్పుడైతే నేను సాల్వ్ చేయడం స్టార్ట్ చేశానో ఫస్ట్ పజిల్లో ఏమో మొత్తం రాంగ్ వచ్చేసింది, అంటే డయాగ్రామ్ అనేది మెస్సీగా వేసేసాను. అండ్ సెకండ్ పజిల్లో ఏంటంటే కొంచెం బెటర్ అనిపించింది అనమాట. అండ్ థర్డ్ పజిల్ ఏంటంటే ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇక అప్పుడు కొంచెం నాకు మైండ్ అనేది మంచిగా ఫ్రెష్గా అనిపించింది అనమాట. ఎందుకంటే క్వాంట్లో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది కదా, అండ్ రీజనింగ్లో కూడా అలానే అనిపిస్తుందేమో అనిపించింది. బట్ థర్డ్ టైం మాత్రం నాకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేసింది. అలా నేను కొన్ని కీ అబ్జర్వేషన్స్ అయితే చేశాను అనమాట. రీజనింగ్లో పజిల్లో ఏంటంటే స్పీడ్ కన్నా కూడా స్ట్రక్చర్ ఇంపార్టెంట్, అండ్ ప్రాపర్ డయాగ్రామ్ కానీ, క్లియర్ సింబల్స్ అండ్ కామ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మళ్ళీ నేను పజిల్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇన్ఫర్మేషన్ అండర్లైన్ చేసుకోవడం, కండిషన్స్ సపరేట్గా రాసుకోవడం, దెన్ డయాగ్రామ్, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట.
ఇవాళ ఒక్క మూమెంట్లో సీరియస్గా థింక్ అయ్యాను. ఏంటంటే ప్రిపరేషన్ జర్నీలో మనం ఎక్కువ ఫైట్ చేస్తుంది ఎగ్జామ్స్తో కాదు, మన మైండ్తో అని. సో కంపారిజన్, ఫియర్, ఓవర్ థింకింగ్ ఇవాళ రియల్ ఎనిమీస్ అనమాట నాకు. స్మాల్ స్టెప్స్ కూడా బిగ్ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తాయండి. సో ఇదండి, దట్స్ మై డే 5 ఆఫ్ 40 డేస్ స్టడీ సిరీస్. రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. సీ యూ ఇన్ డే 6. అంటిల్ దెన్ స్టే కన్సిస్టెంట్ అండ్ స్టే పాజిటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.